భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకుంది. అయితే వన్డే సిరీస్ తర్వాత భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ 5 మ్యాచ్ల సిరీస్ ఈ నెల 29 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిగిలిన ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకున్నారు. వన్డే సిరీస్ ఓటమి తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ ఎలా రాణిస్తుందో చూడాలి. భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ లో మొత్తం 5 మ్యాచ్లు ఆడతారు. మొదటి టీ20 మ్యాచ్ 29న కాన్బెరా, రెండో టీ20 ఈ నెల 31న మెల్బోర్న్ లో, మూడవ టీ20 నవంబర్ 2న హోబర్ట్ లో, ఇక నాలుగవ టీ20 నవంబర్ 6న గోల్డ్ కోస్ట్ లో, ఇక చివరిదైన 5వ టీ20 మ్యాచ్ నవంబర్ 8న బ్రిస్బేన్ లో జరగనుంది. ఈ టీ20 సిరీస్ లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువ అవకాశం లభించింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:45 ఈ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇకపోతే ఇప్పటికే జరిగిన వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టీ20 సిరీస్ గెలిచి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ విజయంతో మొదలు పెట్టాలని చూస్తుంది. అయితే ఇందుకోసం అద్భుత ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డే జట్టులో విఫలమైన వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ ఈ టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. అంతేకాదు అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. దీంతో అతను ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు అభిషేక్ శర్మ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే టీ20లో నెంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్నాడు. దీంతో శుభమన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నారు. ఇక 3-4 స్థానాల్లో తిలక్ వర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. అలాగే వికెట్ కీపర్ గా సంజు శాంసన్ 5వ స్థానంలో బ్యాటింగ్ కి రానున్నాడు. ఇక ఆల్ రౌండర్లుగా శివన్ దుబే, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయం. అయితే గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మెయిన్ స్పిన్నర్ గా ఒకే ఒక్కరికి ఛాన్స్ రానుంది. అది కూడా వరుణ్ చక్రవర్తికి ప్లేయింగ్ 11 లోకి ఛాన్స్ రానుంది. అంటే కుల్దీప్ యాదవ్ బెంచ్ గా పరిమితం కానున్నాడు. అంతేకాకుండా అక్షర్ పటేల్ తో కలిసి వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్ చేయనున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా ముగ్గురు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షత్ రాణాలకు చోటు దక్కనుంది. మొత్తంగా అంచనా ప్రకారం సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివన్ దుబే, అక్షర్ పటేల్, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షత్ రాణాలు ఇలా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది.